ఈ మధ్య కాలంలో చాలా కామన్గా వచ్చిన మాట. యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ లేదు, పేషెంట్ రికవర్ అవుతుంది. చుట్టాల ఆలోచన ఎలా ఉంటుంది? ఆపరేషన్ అని అనటం లేదు, ఆపరేషన్ అవసరం లేదన్నారు, పేషెంట్ బాగా కావటం లేదు. దయచేసి గమనించాల్సిందల్లా ఏమిటంటే ఏ రకమైన యాక్సిడెంట్ బ్రెయిన్కి తగిలింది, దెబ్బ ఏ రకమైన తగిలింది అన్న దాన్ని బట్టి ఆధారపడింది. ఈ డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో మెదడు లోపల లోపల భాగంలో ముఖ్యంగా మెదడు లోపల వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ ఉంటుంది. అంటే 2 రకాల భాగాలను ఆయన అమర్చాడు. పైన ఉండేదాన్ని గ్రే మ్యాటరు, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఈ డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో ఈ వైట్ మ్యాటర్లో ఉండేటువంటి ఈ యాక్సోన్స్, నెర్వ్ ఫైబర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అది గ్రేడ్ 1. ఇప్పుడు అది అలాగే డ్యామేజే కాకుండా ఈ టిష్యూ టేర్ హెమరేజెస్ అని ఉంటాయి. అంటే దానివల్ల కొంచెం చిన్న చిన్న బ్లడ్ తయారవుతుంటుంది, బ్లడ్ క్లాట్స్. అది గ్రేడ్ 2. అది అక్కడతో నాకుండా మళ్ళీ చిన్న మెదడులో బ్రెయిన్ స్టెమ్లో వచ్చిందనుకోండి క్లాట్స్, గ్రేడ్ 3. ఇప్పుడు డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయ్యి ఆపరేషన్ అవసరం లేకపోయినా గ్రేడ్ 3 వచ్చిందనుకోండి, దానివల్ల రికవరీ చాలా ప్రమాదం. అందరికీ తెలియాల్సింది ఏమిటంటే దీని గురించి దానికి అవగాహన కొంచెం తక్కువ ఉంది. ఒక డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో మరణాల సంఖ్య 36%, రికవర్ అయితే 45%. సివియర్ ఇంజరీస్ అన్నది దగ్గర 35%, మామూలుగా సింపుల్గా ఉండేటువంటి ఇంజరీస్ 45%.